చట్టంలో ఉంది కదా, 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి, పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారన్నది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే, ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ రూల్ వెళ్ళాము, యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు, వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రీను. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు తప్ప కాదా అది కావాలి. ఆ రోజు కూడా ఈరోజు మీరు అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. ఆయన రోజు చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. ఆయన చేసేదే లేదండి. 21, 22 అదే జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఉంది. మీకన్నా మేము కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్గానే ఉన్నాం, ముందుగానే ఉన్నాం. ఫోన్ ఇలా ఇవ్వండి అమ్మా. మీకు విషయం అంటే ప్రత్యక్ష సాక్షి ఆవిడేనండి, తన కాన్స్టిట్యున్సీ అండి. మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారి తాలూకు కాన్స్టిట్యున్సీలో 1వ తారీఖున వాళ్ళు బోట్ మీద వెళ్ళారు. 1వ తారీఖున మెకనైజ్డ్ బోట్లో వాళ్ళు 7గురు అక్కడ నుంచి వైజాగ్ పోర్ట్ నుంచి హార్బర్ నుంచి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 4వ తారీఖుకి తిరిగి వస్తామని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంకా రాలేదు అని వాళ్ళు అనుకునేటప్పుడు మాత్రమే తిరిగి ఎగ్గాయిన్ మనకి ప్రమాద ఘటన కూడా మీకు మొత్తం చెప్పమంటే కనుక ఏ టైంలో ఏం జరిగింది కూడా నేను చెప్తా. ఓవరాల్గా మనకి 4వ తేదీన విశాఖపట్నం తీరానికి చెందిన మనకి ఇండియా ఏపీ MMVS 83 దానిలో మత్స్యకార పడవలో మొత్తం 7గురు మత్స్యకారులు వెళ్ళారు. ఈ 7గురు మత్స్యకారులు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత 1వ తారీఖున వెళ్ళారు. 4వ తారీఖు 3:45 నిమిషాలకి కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంది, ఈదురుగాలు ఎక్కువగా వేస్తున్నాయి, పడవ ప్రమాదానికి గురైంది. అయితే అది మ్యాక్సిమం మనకేంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మత్స్యకారు JDV ఫిషరీస్ వాళ్ళు నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అదేవిధంగా మాకు మెరైన్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రే మేము కూడా నేవల్ గార్డ్కి అదేవిధంగా కోస్టల్ గార్డ్ వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించి అలర్ట్ అవ్వమని చెప్పాం. అక్కడికి సంబంధించి ఒక బోట్ కూడా లేకపోతే మెరైన్ బోట్ కూడా కొంచెం రిపేర్లో ఉంటే ఇమీడియట్గా కాకినాడ నుంచి ఒక బోట్ కూడా రప్పించుకున్నాం. అది సుమారుగా 11 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగింది. అతను నాటికల్ మైళ్ళకి కూడా తేడా తెలియకుండా 3-4 కిలోమీటర్లే కదా 10 కిలోమీటర్లు అంటే